దయచేసి అందరూ కూర్చోవలసిందిగా కోరుకుంటున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన దేవానైనా, ఈ దినము నిన్ను నీవు గణపరుచుకున్న రీతిని బట్టి కృతజ్ఞతాస్తుతులు తెలియచేసుకుంటూ, నీ వాక్యమును ధ్యానించేటువంటి సమయంలో మా యొక్క సాక్ష్యములను, మా యొక్క ప్రార్థనలను, మా యొక్క స్తుతి ఆరాధనను నువ్వు స్వీకరించి ఉండగా, ఈ వాక్య సమయంలో బలహీనుండైనా వాక్యోపదేశకుడైనా నన్ను నీ సిలువ చాటును మరుగుపరుచుకొని నీ పరిశుద్ధాత్మ సహాయముతోనూ సహకారముతోనూ నింపుదలతోనూ అభిషేకముతోనూ నీ ఆత్మకార్యములు మా మధ్యన జరిపించమని వేడుకుంటూ, నీ వాక్యము మా మధ్యన ఫలించగలిగినట్లుగా, నీ కుమారుడైన యేసు ప్రభువు స్తుతింపబడగలిగినట్లుగా, నీవు ఘనపరచబడగలిగినట్లుగా, మహిమపరచబడగలిగినట్లుగా, నిన్ను తెలుసుకోని వారు నీ వైపునకు ఆకర్షింపబడగలిగినట్లుగా, నిన్ను తెలుసుకున్న వారు నీ యందు బలపడగలిగినట్లుగా నీ ఆత్మ ద్వారా ఈ కార్యములను జరిపించమని, నీ ఆత్మ కార్యములను బట్టి కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ నీకే ఘనత మహిమ ఆపాదించుకుంటూ యేసు నామమున ఈ ప్రార్థన వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన సంగమా, ఎంతమంది అయితే ఈ దినము దేవునిని ప్రేమించి సంతోష్ నగర్ బ్యాప్టిస్ట్ సంఘానికి ఇక్కడ దేవుని యొక్క ఆరాధన ఉన్నదని, దేవుడు ఇక్కడ ఘనపరచబడుతున్నాడని, మహిమపరచబడుతున్నాడని, ఇక్కడ దేవుని వాక్యం ఉన్నదని ఎంతమంది అయితే వచ్చి ఆఖరి వరకు కూర్చోవడానికి ఇష్టపడ్డారో వారిని సాదరముగా ఆహ్వానిస్తూ వారిని, వారి కుటుంబాలను దేవుడు ప్రత్యేకముగా దీవించాలని కోరుకుంటున్నాను. చదవబడిన వాక్య భాగము అపోస్తుల కార్యము 3వ అధ్యాయము. 3వ అధ్యాయములో గనక చూస్తే, ఒక కుంటివాడైన పక్షవాతముతోనున్నవాడు, అనగా కుంటివాడైన వాడిని, 40 ఏళ్లుగా కుంటివాడై ఉన్నవాడిని, పుట్టుకతో కుంటివాడై ఉన్నవాడిని, 40 సంవత్సరముల తరువాత యేసు ప్రభువు మరణించిన తరువాత ఆయన నామమున ఆయన శిష్యులైన పేతురు, యోహాను స్వస్థపరుస్తున్న ఉదంతము. కాబట్టి మొట్టమొదటి 11 వచనాలలో గనక మనం చూస్తే, దేవుని ద్వారా యేసు నామమున వచ్చేటువంటి స్వస్థత గురించి చెప్పబడుతూ ఉన్నది. దేవుని ద్వారా యేసు నామమున వచ్చేటువంటి స్వస్థత గురించి చెప్పబడుతూ ఉన్నది. ఈ యొక్క స్వస్థత చేకూర్చబడడానికి అపోస్తులలో ఎటువంటి శక్తి ఉన్నదో మనం గమనించవలసి ఉన్నది. ఎందుకని ఆనాటి అపోస్తలులు స్వస్థపరచగలుగుతున్నారు? స్వస్థపరచబడినప్పుడు ఆ యొక్క స్వస్థపరచబడిన వారు ఏ విధముగా దేవునికి యేసు నామమున స్తుతి స్తోత్రము చెల్లిస్తున్నారు? అపోస్తలులు వారిని అక్కడ విస్మయముగా చూస్తున్న వారిని యేసు ప్రభువునందు ఎలాగున నడిపిస్తున్నారు అన్నది ఈ దినము మన వాక్య సందేశ ముఖ్యాంశము. సో దేవుని ద్వారా స్వస్థత కలుగుతుంది, మానవుని ద్వారా స్వస్థత కలగదు. దేవుడు డాక్టర్లకు ఇచ్చేటువంటి జ్ఞానము దేవుడు తాను స్వస్థపరచాలా అనేటువంటి ఉద్దేశంతో ఆ జ్ఞానమును దేవుడికి మనుష్యులకి ఇస్తూ ఉన్నాడు. అలాగనే ఆయన యందు భక్తి కలిగిన వారికి, ప్రార్థనలో ఉన్నవారికి స్వస్థత వరమును ఇస్తూ వారి ద్వారా, దైవ సేవకుల ద్వారా ఈ దినమునకు కూడా స్వస్థత అందిస్తూ ఉన్నాడు. ఇది ఎంతైనా నమ్మదగిన సత్యము. కాబట్టి వీరు ఇలాగ స్వస్థపరచుటకు వారిలో ఉన్న శక్తి ఏంటి అని మనం గనక చూసామంటే, మొట్టమొదటి వచనములో చూడండి, పగలు 3 గంటలకు ప్రార్థన కాలమున పేతురును యోహానును దేవాలయమునకు ఎక్కి వెళ్ళుచుండగా. మొట్టమొదటగా నాకు అర్థమవుతున్నది, వీరికి మంచి ప్రార్థన అలవాటు ఉన్నది. మనమందరము కూడా విశ్వాసులుగా నున్నవారము, అడపాదడపా ప్రార్థన చేసేవారు ఉన్నాము, అనుదినము ప్రార్థన చేసేవారు ఉన్నాము, అనుదినము 3 పూట్ల ప్రార్థన చేసేవారము ఉన్నాము. కాబట్టి ఇక్కడ ఏది గుర్తు చేస్తున్నాడంటే, మనమందరము ఒక్కసారి ప్రార్థించేటువంటి విశ్వాసులు ఎంతోమంది ఇక్కడ కూర్చొని ఉన్నారు. కానీ ఆనాడు దానియేలు కానీ,
ఆనాటి అపోస్తలులైన కానీ మనం గమనించిన ఎడల వారు ముమ్మార్లు ప్రార్థన చేస్తున్నట్టుగా మనకు కనపడుతున్నది. వారు ఉదయకాలమున ప్రార్థన చేస్తున్నట్టుగా, మధ్యాహ్న సమయమున ఏ సమయంలో అయితే వారి ఆఫ్టర్నూన్ సాక్రిఫైస్ ఇవ్వబడుతుందో 3 గంటల సమయంలో వారు ప్రార్థన చేస్తున్నట్టుగా కనపడుతున్నది. అలాగనే వారు రాత్రి ప్రార్థన చేసుకుంటున్నట్టుగా కనపడుతున్నది. కాబట్టి ఈ దినము మొట్టమొదటగా దేవుని శక్తిని మనము పొందుకోవాలి అంటే దేవునిని ప్రార్థించినప్పుడు ప్రార్థన ద్వారా వచ్చేటువంటి బలాన్ని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఎంతమంది అయితే అడపాదడపా ప్రార్థన చేస్తున్నారో వారందరూ కూడా అనుదినము ప్రార్థన చేసుకోవాలని వాక్యము ప్రోత్సహిస్తూ ఉన్నది. ఎవరైతే కనీసం ఒక్కసారైనా ప్రార్థన చేస్తూ ఉన్నారో, రాత్రి పడుకునేటప్పుడు సైతము ఆ దినమునికి కృతజ్ఞతాస్తుతులు తెలియజేసుకుంటున్నారు, వారిని బట్టి దేవునికి స్తోత్రములు. దీనితో పాటు అందరము కూడా మధ్యాహ్న సమయంలో 3 గంటల సమయంలో కొంత సమయము మనము ప్రార్థనలో గనక గడపగలిగితే దేవుని శక్తిని మన జీవితాలలో మనము చూస్తాం. ఈ అలవాటును మనలో చాలామంది ఎన్నోసార్లు ప్రారంభించి ఏదో రకాలుగా విఫలమై ఉంటాం. కొంతమంది ఇంకా కొనసాగిస్తూ కూడా ఉంటారు. కాబట్టి ఈ దినము దేవుడు ఈ వాక్య భాగము ద్వారా మనకు గుర్తు చేస్తున్నది, ఎంతమందికైతే వీలున్నదో వారు మధ్యాహ్న కాల సమయంలో 3 గంటల సమయంలో రమారమి 2 నుంచి 3:30 లోపల ఏదో కొంత సమయము ప్రార్థనకు కేటాయించిన ఎడల దేవుని శక్తిని మనము అనుభవించగలుగుతాము అని దేవుని వాక్యం ఈ దినము మనల్ని ప్రోత్సహిస్తూ ఉన్నది. 2వ వచనములో 5వ వచనములో గనక చూస్తే అస్వస్థతలో ఉన్న వాని పరిస్థితి కనపడతా ఉన్నది. అనగా వీరు స్వస్థతను చేకూర్చేటువంటి అపోస్తలులు అయ్యుండగా అక్కడ ఒక కుంటివాడు పెట్టబడి ఉన్నాడు. వాడు ఎన్నో రోజుల నుంచి తన కుంటితనముతో బాధపడుతున్నాడు. వారిని వేరే వారు మోసుకొని అక్కడికి తీసుకెళ్ళి కూర్చోబెడుతున్నారు. వాడిని గురించి గనక మనం గమనిస్తే చూడండి, 2వ వచనములో పుట్టినది మొదలుకొని 4వ అధ్యాయము 20వ వచనములో కూడా కనుక చూస్తే వాడు 40 ఏళ్ల వాడు అని వ్రాయబడి ఉంటుంది. 4వ అధ్యాయము 20వ వచనం, పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుష్యుడు మోసికొని పోబడుచుండెను. వాడు దేవాలయములోనికి వెళ్ళి వారిని భిక్షమడుగుటకు కొందరు ప్రతిదినము వానిని శృంగారము అను దేవాలయపు ద్వారమునొద్ద ఉంచుచు వచ్చిరి. పేతురును యోహానును దేవాలయంలో ప్రవేశించబోవున్నప్పుడు వారు చూచి భిక్షమడుగగా వారిని చూచి భిక్షమడుగగా పేతురును యోహానును వారిని తేరి చూచి మా తట్టు చూడుమనిరి. వాడు వారి యొద్ద ఏమైనా దొరుకునని కనిపెట్టుచు వారి యందు లక్ష్యము ఉంచెను. ఈ అస్వస్థతలో ఉన్న ఈ యొక్క కుంటివాని పరిస్థితి కనుక గమనిస్తే వాడు 40 ఏళ్లుగా కుంటివాడుగానున్నాడు. శారీరకమైన బలహీనతలో ఉన్నాడు, కానీ వాడు ఆర్థికమైన బలహీనతలో లేడు. శారీరకముగా వాడిని ఒకరు తీసుకువెళ్ళి ఆలయము బయట కూర్చోబెట్టవలసి వస్తున్నది. కానీ కాళ్ళు లేనివాడైన వాడు సైతము ఏదో కొంత ఆర్థికముగా సంపాదించుకునే స్థితిలో వాడు ఉన్నాడు. కాబట్టి ఈ దినము ఒక చిన్న పాఠము మనం దీని నుంచి నేర్చుకుందాం. దేవుడు మనకిచ్చిన శారీరక ఆరోగ్యముతో ఒక బీదవాడు, ఒక కుంటివాడైన భిక్షగాడు సైతము శారీరకముగా ఇంకొకరి మీద ఆధారపడుతున్నాడు, కానీ ఆర్థికంగా ఎంతో కొంత తన కుటుంబానికి సంపాదించేటువంటిగా ఉన్న వాడిని మనము చూస్తూ మన జీవితాలలో ఎవరైతే ఆరోగ్యముతో ఉన్నామో, ఇంకా మనకు శక్తి ఉన్నదో వాళ్ళు మన కాళ్ళ మీద మనము నిలబడుకొని ఏదో ఒక పని చేస్తూ మనము మన కడుపు నింపుకోవడము, మన కుటుంబానికి కొంత కలిగించడము అనేది దేవుని యొక్క పాఠమై ఉన్నదని గుర్తు చేస్తున్నాను. ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నానంటే, తెస్సలోనిక పత్రికలో మొట్టమొదటి తెస్సలోనిక పత్రికలో గనక చూచినట్లయితే కొంతమంది చాలా బిజీగా ఉన్నారట, కానీ వారు ఏ పని చేయడం లేదంట. అందుకనే తెస్సలోనికలకు రాసిన 2వ పత్రికలో అపోస్తలుడైన పౌలు వారిని ఉద్దేశించుతూ కొన్ని మాటలు మాట్లాడుతున్నాడు. మేము మీ మధ్యన ఉన్నప్పుడు మీకు నేర్పించినది ఏమిటి అనగా, ఆ సమయంలో 2వ రాకడ రేపో మాపో వస్తుందని, ఆనాటి సంఘము వేరే వారికి సహాయము సహకారము అందిస్తూ ఉంది అని చెప్పి వారు ఎలాగునో దేవుడు 2వ రాకడ సంభవిస్తుంది గనక, ఎలాగునోలాగా సంఘము మన అవసరతలు పూర్తి చేస్తూ ఉన్నది గనక వారు ఎటువంటి ఉద్యోగము సద్యోగము లేకుండా వారు దేవుని 2వ రాకడ అనేదాన్ని అడ్డు పెట్టుకొని
అలాగనే సంఘము వారిని పోషిస్తూ ఉన్నది అన్నదాన్ని అడ్డుపెట్టుకొని వారు పని చేయకుండా ఉన్న వారితో అపొస్తలుడైన పౌలు తెస్సలోనికలకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయంలో ఈలాగున వారిని హెచ్చరిస్తూ ఉన్నాడు. చూడండి, 3వ అధ్యాయము 10 నుంచి 13 వచనాలు. మరియు మేము మీ యొద్ద ఉన్నప్పుడు ఎవడైనను పని చేయనొల్లని ఎడల వాడు భోజనము చేయకూడదని మీకు ఆజ్ఞాపించితిమి కదా. మీలో కొందరు ఏ పనియు చేయక పరుల జోలికి పోవచ్చు అక్రమముగా నడుచుకొనుచున్నారని వినుచున్నాము. అటివారు నెమ్మదిగా పనిచేయచ్చు సొంతముగా సంపాదించుకుని ఆహారమును భుజించవలెనని మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట వారిని ఆజ్ఞాపూర్వకముగా హెచ్చరించచ్చు అన్నాము. కాబట్టి మనకు వీలున్నంత రీతిలో ఏదో ఒక పని చేస్తూ ఉండడము అనేది దేవుని యొక్క గ్రంథము యొక్క బోధ అని మనము అర్థం చేసుకోవాలి. కాబట్టి ఈలాగున మనము దేవుని యొక్క మార్గములు పోతున్నప్పుడు వాడు బీదవాడు, భిక్షగాడు, శారీరక రుగ్మత కలిగిన వాడే కానీ వాడిని ఎవరో ఒకరు మోసుకుపోతూ ఉన్నప్పుడు వారు ఏదో ఒక పని చేసి వాడి ఇంటికి కొంత సమకూరుస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ రీతిగా మనము కూడా దీని నుంచి ఒక పాఠము నేర్చుకోవాలి అన్నది దేవుడు మనతో ఈ దినము మాట్లాడుతూ ఉన్నాడు. 3వదిగా కనుక గమనిస్తే వాని ఆధ్యాత్మిక స్థితి, వాని యొక్క శారీరక స్థితి 40 సంవత్సరాల నుంచి వాడు అనారోగ్యంతోనున్నాడు, కుంటివాడై ఉన్నాడు. వాడు ఆర్థికంగా ఏదో ఒకటి భిక్షము ద్వారా సంపాదించుకుంటున్నాడు. 3వదిగా వాని ఆధ్యాత్మిక స్థితి కనుక చూస్తే 3వ వచనములో విచిత్రంగా ఉంటుంది. ఏంటంటే ఈ భిక్షగాడు ఆలయము లోపల లేడు, ఆలయము బయట కూర్చుంటున్నాడు. అనగా ఆలయ ప్రాంగణములోకి ప్రవేశించకుండా ఆలయము బయట కూర్చొని భిక్షమెత్తుతూ ఉన్నాడు. అనగా ఇతని ఆధ్యాత్మిక స్థితి గనక గమనిస్తే ఆలయానికి దగ్గరనే ఉన్నాడు కానీ దేవునికి దూరముగా అన్నాడు. తన కడుపు నింపుకుంటూ ఉన్నాడు కానీ ఆలయము లోపలికి అతను రావట్లేదు, ఆలయము బయట కూర్చొని భిక్షమాడుతూ ఉన్నాడు. కాబట్టి అతను ఆధ్యాత్మిక స్థితి గనక చూస్తే అతను ఆలయము దగ్గరే ఉన్నాడు కానీ దేవుని యందు లేడు, ఆధ్యాత్మికంగా దేవునికి దూరముగా అన్నాడు. కాబట్టి ఈ దినము మనము దేవుని యందు ఉన్న వారము దేవుని యొక్క సన్నిధిలో ఆయన ఆలయ ప్రాంగణములో ఉండి ఆయనను సంపూర్ణముగా ఆరాధన క్రమమంతా ఆరాధించడం అనేది దేవుని యొక్క ఆశీర్వాదం. కాబట్టి ఇది మనము గుర్తెరిగి మనము దేవుని యొక్క ఆరాధనలు ఆలయము లోపల ఉండి, అంటే ఆలయ ప్రాంగణము లోపల అందరూ ఇక్కడ కూర్చొని లేకపోవచ్చు, కొందరు బయట కూర్చొని ఉన్నారు, కొందరు పైన కూర్చొని ఉన్నారు. నా ఉద్దేశము వారి గురించి కాదు. కానీ ఎవరైతే ఆ బయట భిక్షమాడుతూ వారు లోపలికి రావట్లేదు, వాక్యము సమయంలో వారు లోపలికి రావట్లేదు, ఎప్పుడు ఈ యొక్క ఆరాధన అయిపోతుంది బయటికి వచ్చిన వారు ఎప్పుడు మాకు కానుకలు ఇస్తారని చూస్తున్నారే కానీ వారు దేవుని సన్నిధిలోకి రావడానికి వారు చూడటం లేదు కదా. కాబట్టి దినము మన ఆధ్యాత్మిక స్థితి ఒక్కొక్కసారి దేవుని ఆలయము దగ్గరనే ఉండవచ్చు, చుట్టుపక్కలనే ఉండవచ్చు, కానీ ఒక్కొక్కసారి లోపల కూడా ఉండవచ్చు. కానీ ఆధ్యాత్మికంగా ఆయనకు దూరముగా ఉండేటువంటి ప్రమాదము ఎంతైనా ఉన్నది. కాబట్టి వీరు కుంటివాడు అవిటివాడు అంటూ ఉన్న దానిలో వాడి యొక్క శారీరక అవిటితనము మాత్రమే కాకుండా వాడి ఆధ్యాత్మిక స్థితి కూడా మనకు కనపడుతూ ఉన్నది. అంటే ఆ సంపాదించుకునే క్రమంలో వాడు ఆలయము లోపలికి రావట్లేదు కానీ వాడి విన్యాసాలంతా బయటనే ఉంచి ఉన్నాయి కదా. 4వ వచనం నుంచి కనుక చూస్తే అపోస్తలుల హృదయంలో ఇటువంటి వారి పట్ల ఎలాంటి ఆసక్తి ఉన్నది, వారి యొక్క ఆస్తిపాస్తులేంటి, వారు ఏ రీతిగా స్వస్థపరుస్తున్నారని మనకు అర్థమవుతుంది. చూడండి 4వ వచనం, పేతురును యోహానును వానిని తేరి చూచి నా తట్టు చూడుము అనిరి. వీరు ఆ యొక్క ఆలయంలోకి వెళుతూ ఉన్న సమయంలో మనం వెళ్ళిపోవాలా, లోపల కూర్చోవాలా, ప్రార్థన చేసుకోవాలా అని అంతా కూడా దేవుని మీద తమ భక్తి మీద పెట్టుకోవడం లేదు. వారు దారిలో వెళుతూ ఉన్నప్పుడు వీడిని గుర్తుపట్టారు, వీడిని చూశారు, వీడికి ఒక అవసరత ఉంది అని గమనించారు. ఆ అవసరతను తీర్చట కొరకు వాని తట్టు చూస్తున్నారు, వాడిని తన తట్టు చూడమని కోరుకుంటున్నారు. కాబట్టి మనం ఎన్నోసార్లు దేవునిని కొలుస్తున్నామని, దేవుని దగ్గరికి వెళ్తున్నామని, దేవుని పనులు చేస్తున్నామని మనం ఒక్కొక్కసారి నిజముగా దేవుడు ఏది కోరుకుంటున్నాడో అది చేయకుండా దారి తప్పిపోయేటువంటి ప్రమాదము మనకు
ఉన్నది. ఆ యొక్క మంచి సమరయుడు కథలో మనం గనక చూస్తే, యాజకుడైన వాడు యెరూషలేముకు ఆరాధనా క్రమంలోకి వెళ్ళడానికి తన పనిలో, తొందరపాటులో, తన హడాబిడిలో దారిలో ఒకడు రక్తసిక్తముగా పడిపోయిన వాడిని పట్టించుకోని స్థితిలో యెరూషలేముకే వెళ్తున్నాడు, ఆలయానికే వెళ్తున్నాడు, ఆరాధనకే వెళ్తున్నాడు. ఒక అపవిత్రమైన వాణ్ణి, అంటే రోడ్లో పడిన వాడు ఎలాంటి వాడో ఎవడో తెలియదు గనక వాడిని పట్టించుకోవడానికి ఆయన ఇష్టపడట్లేదు. అలాగనే లెవీయుడు చూస్తున్నాడు, ఆ సమయంలో రక్తసిక్తమైన వాడిని చూస్తున్నాడు. కానీ ఆయన కాన్సన్ట్రేషన్ దేని మీద ఉన్నదంటే, నేను యెరూషలేముకు త్వరగా వెళ్ళాలి, నాకు ఇవ్వబడిన ఆరాధన క్రమము నేను చేయాలి, మధ్యలో ఉన్న అపవిత్రుణ్ణి నేను తాకితే అపవిత్రపరచబడతాను. కానీ దేవుడేమి కోరుకుంటున్నాడు? మన ఆధ్యాత్మికతలో దయను, కనికరమును, నీతిని, న్యాయమును ఆయన కోరుకుంటున్నాడు. కాబట్టి ఈ అపోస్తలులైన పేతురు, యోహాను వానిని చూసి వాని అవసరతను గమనించారు. అలాగనే మన జీవితంలో, మన హడావిడిలో దేవుణ్ణి తృప్తిపరచాలి, దేవుని సేవలో ఉన్నామని ముందుకు పోతూ అసలైనవి మనము మిస్ అయిపోయేటువంటి ఆ యొక్క ప్రమాదం ఉన్నది. కానీ వీరు గుర్తుపడుతున్నారు. కానీ వీరి దగ్గర ఆస్తిపాస్తులు ఏమీ లేవు. వారిని చూస్తున్నారు, వాడి అవసరత ఏంటో వారికి తెలిసింది. వాడి అవసరత తాత్కాలికంగా డబ్బులు ఇవ్వడం, లేకపోతే దీర్ఘకాలికంగా వారు బాగుపడగలిగినట్లుగా వారికి స్వస్థత కలగజేయడం. తాత్కాలికంగా వాడికి ఏదో ఒక కానీనో 2 కానీలో ఇవ్వగలరేమో కానీ ప్రతిరోజు వానికి ఇవ్వలేరు. కాబట్టి వానికి దేని వలన ఈ భిక్షానికి కూర్చోవడానికి వచ్చిందో ఆ పరిస్థితిని సరిచేయడానికి వారు చూస్తున్నారు. కాబట్టి వారు అంటున్నారు, వారి అపోస్తుల యొక్క ఆసక్తి ఇలాగుంటా, అపోస్తుల ఆస్తి ఏంటంటే ఏమంటున్నారంటే, మా దగ్గర వెండి కానీ బంగారము కానీ లేదు, కానీ మా దగ్గర ఏదున్నదో మేము అది నీకు ఇస్తాం. మా దగ్గర ఏమున్నది? యేసు నామం ఉన్నది. యేసు నామముతో నీవు స్వస్థపరచమంటున్నాడు. చూడండి, పేతురును యోహానును వానిని తేరి చూచి మా తట్టు చూడుమనిరి. వాడు వారి యొద్ద ఏమైనా దొరుకునని కనిపెట్టుచు వారి యందు లక్ష్యముంచెను. అంతటా పేతురు, వెండి బంగారములు నా యొద్ద లేవు, కానీ నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడువుము అని చెప్పాను. సో అపోస్తుల ఆసక్తి దేవుని కార్యము చేయాలని. అపోస్తుల ఆస్తి వెండి బంగారాలు వారి దగ్గర లేవు, కానీ యేసు నామము వారి దగ్గర ఉన్నది. ఆ యేసు నామము యొక్క శక్తి తెలిసిన వారు కనుక అతన్ని స్వస్థపరచడానికి వెళ్తున్నారు. కాబట్టి ఏమంటున్నారంటే, యేసు నామమున లేచి నడువుము. సో అపోస్తులలో ఉన్న శక్తి యేసు నామము ద్వారా వచ్చేది. అనగా దైవ సేవకులుగా వారి మీద ఉన్నది కాదు, యేసు నామము వలన వచ్చేటువంటి శక్తి. వీరు యేసు యందు ఎంత నిలకడగా, ఎంత స్థిరముగా ప్రార్థనలో ఉన్నారు, ఎంతవరకు వారు ఆలయంలోకి వెళ్ళడానికి ఆసక్తి చూపుతున్నారు. ఆ ఆసక్తితో పాటు దేవుని కార్యాలు ఒక్క సంఘములో, మందిరంలో చేసే సేవ మాత్రమే కాదు, మనకు ఎదురుబడినప్పుడు మనం చేసే సేవలో దేవుని సేవ దాగి ఉంటుంది అని కనుగొన్న వారు గనక ప్రార్థించుకోవాలి, హడావిడిగా వెళ్తున్నారు. కానీ వారి ఎదురుగా కనపడినప్పుడు వారి ఆసక్తి దేవుని కార్యము చేయాలని. వారి ఆస్తిపాస్తులు బంగారు వెండి వారి దగ్గర లేదు, కానీ యేసు నామమును బట్టి వారిని నడువుము అంటున్నాడు. కాబట్టి అపోస్తుల శక్తి యేసు నామములో ఉన్నది. ఈ దినము ఆ యేసు నామము నీకు నాకు కూడా ఇవ్వబడినది. ప్రతి సేవకునికి ఇవ్వబడినది, ప్రతి విశ్వాసికి ఇవ్వబడినది. నీవెంతైతే వాక్యములో ఉంటావో, ఎంతైతే ప్రార్థనలో ఉంటావో, ఆ శక్తిని నీవు అంతకంతకు సంతరించుకొని నీకేదైతే ఆయన ఆత్మీయ వరాలుగా ఇస్తాడో ఆ వరాలను ఉపయోగించుకొని, ఆ శక్తిని ఉపయోగించుకొని నువ్వెంతోమంది జీవితాలను ఆత్మీయ స్థితిలో లేవనెత్తగల ఇది నీకు ఉన్నదని గుర్తు చేస్తున్నాడు. 7వ వచనం చూడండి, వాని కుడి చెయ్యి పట్టుకొని లేవనెత్తెను. వెంటనే వాని పాదములను, చీలమండలను బలము పొందెను. లేయి అన్నాడు, నడుము అన్నాడు, కానీ ఏం చేస్తున్నాడండి? వాడికి చెయ్యి ఇచ్చి లేపుతున్నాడు. కాబట్టి చాలాసార్లు మనము దేవుని యొక్క సేవలో, దేవుని యొక్క సేవ చేసేటువంటి ప్రక్రియలో మనం ఇంకొకరికి చేయూతగా ఉండాలని, ఇంకొకరికి సహాయము సహకారము అందించాలని మనం మర్చిపోతాం. అనగా యేసు నామములో శక్తి ఉన్నది, వాడు లేచి నడుము అన్నప్పుడు నడవగలడు. కానీ వీరేం చేస్తున్నారు? వారి చేతిలో ఉన్న కొంత శక్తిని వాడికి ఇచ్చి వాడి చేయి పట్టుకొని వాడిని లేపుతున్నారు.
కాబట్టి నీవు నేను మనము సేవ చేసేటువంటి ప్రక్రియలో వేరే వాటిల్లో మనం నిమగ్నమైపోయి అసలైన సేవ మనము మరచిపోకూడదు. ఒకటి, ఆ అసలైన సేవలో దయా కనికరము దాగి ఉన్నదని, నీ చేతనైనంత సహాయము సహకారము నువ్వు చేయడం అన్నది మరచిపోకుండా అంతా కూడా యేసు నామమున అనంగానే జరిగిపోతుంది అనుకుంటే, మనుష్యులను విశ్వాసులను దేవుడి భూమి మీద ఉంచినది ఆయన శక్తి మాత్రమే కాక మానవులకు ఏదైతే ఇచ్చినాడో ఆ స్థితిగతుల్ని బట్టి వారి సహాయ సహకారాలని కూడా ఇవ్వమని గుర్తు చేస్తున్నాడు అన్నది మరొక పాఠముగా మనము తెలుసుకోవచ్చు. ఇక్కడ దేవుని మహాశక్తి ఎలాగని కనపడుతున్నదంటే, వీరైతే నడువుము అని నోటి మాట ద్వారా ఉచ్చారణ ద్వారా శక్తినిచ్చారు, ఆ తరువాత చేతితో సహాయ సహకారాలు అందించారు. కానీ లోపల ఏం జరుగుతుందో చూడండి. వాని కుడి చేయి పట్టుకుని లేవనెత్తెను, వెంటనే వాని పాదములను చీలమండలను బలము పొందెను. వాని పాదములను చీలమండలను బలము పొందెను. నిలబడాలంటే దేని మీద నిలబడతారండి? పాదాల మీద. పాదాలకు శక్తి ఎక్కడి నుంచి వస్తుందండి? యాంకిల్స్, చీలమండల్లో ఉండేటువంటి దాని ద్వారా వాటిని బలపరిచాడు దేవుడు. కాబట్టి దేవుని శక్తి మహా అద్భుతమైన శక్తి. మనం యెహెజ్కేలు గ్రంథంలో చూస్తే ఈ వాక్యం ధ్యానిస్తున్న సమయంలో నాకు యెహెజ్కేలు గ్రంథం గుర్తొస్తూ ఉన్నది. దేవుని యొక్క వాక్యానికి ఉన్న శక్తి ఎంతంటే, ఆ యొక్క ఎండిపోయిన ఎముకలను చూపి 37వ అధ్యాయంలో ఎండిపోయిన ఎముకలు బ్రతకగలవా అని అడిగినప్పుడు యెహెజ్కేలుకు తెలుసు బ్రతకలేవని. కానీ జాగ్రత్త పడుతూ, నాకు తెలియదు ప్రభువా, నువ్వే చెప్పాలి అంటున్నాడు. దేవుడు అంటున్నాడు, నీవు నీ వాక్యముతో, నేను నీ నోట పెట్టు జీవ వాక్యముతో నీవు ప్రవచింపుము. వాక్యము వదలమంటున్నాడు. ఆ తర్వాత వారిలో జీవాత్మను పంపించేదానికి నీవు ప్రవచించుము అన్నప్పుడు అప్పుడు గొప్ప కార్యము జరిగి ఒక మహాసైన్యముగా వారు లేచారు అని చెప్పబడుతున్నది. కాబట్టి దేవుని మహాశక్తి ఒక వ్యక్తి కాలి యొక్క పాదములు చీలమండలు బలపరచడము మాత్రమే కాదు, మృతమైన శరీరాన్ని, ఆత్మీయముగా మృతి చెందిన శరీరాన్ని, ఇంకా నా జీవితంలో ఆశ లేదు అని నిరాశ నిస్పృహులకు, నైరాశ్యానికి, నిరుత్సాహానికి చెందిన వారిని లేవనెత్తగలిగేటువంటి వాక్యమును శక్తి ఉన్నది. కాబట్టి దేవుని వాక్యములో దేవుని మహా అద్భుతమైన శక్తి ఉన్నది. ఒక్కసారి యెహెజ్కేలు గ్రంథము చూడండి. యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయము 10 నుంచి 14 వరకు చదువుతున్నాను. ఆయన నాకు ఆజ్ఞాపించినట్లు నేను ప్రవచింపగా జీవాత్మ వారిలోనికి వచ్చెను. వారు సజీవులై లేచి లెక్కింప సఖ్యము గాని మహాసైన్యమై నిలిచిరి. అప్పుడు ఆయన నాతో ఇట్లనెను, నరపుత్రుడా, ఈ ఎముకలు ఇశ్రాయేలీయులనందరినీ సూచించుచున్నది. వారు, మన ఎముకలు ఎండిపోయెను, మన ఆశ విఫలమాయను, మనము నాశనమైపోతిమి అని అనుకొనుచున్నారు. కాబట్టి ప్రవచనమెత్తి వారితో ఇట్లనము, ప్రభువుకు యెహోవా సెలవిచ్చున్నదేమనగా, నా ప్రజలారా, మీరున్న సమాధులను నేను తెరిచెదను, సమాధులలో నుండి మిమ్మను బయటకు రప్పించి ఇశ్రాయేలు దేశమునకు తోడుకొని వచ్చేదను. నా ప్రజలారా, నేను సమాధులను తెరిచి సమాధులలోనున్న మిమ్మును బయటికి రప్పింపగా నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకొందురు. మీరు బ్రతుకున్నట్లు నా ఆత్మ మీలో ఉంచి. దేవుని యొక్క శక్తి ఎంత మహా గొప్ప శక్తి అంటే, ఆయన నిరాశ నిస్పృహలకు, నిరుత్సాహానికి, నైరాశ్యానికి, ఇంకా మన ఎముకలు ఎండిపోయాయి, మన జీవితాలు ఇంకా బాగుపడవు, ఇవి మోడు బారిపోయినాయి, ఎండిపోయాయి అనే వాటిని కూడా ఆయన లేపగల దేవుడు. కాబట్టి దినము నీ జీవితంలో గనక ఎటువంటి కుంటితనమున్నా, ఎటువంటి అవిటితనమున్నా, ఎటువంటి నిరాశ నిస్పృహలు నీలో చోటు చేసుకొని ఉన్నా, ఆయన వాక్యము ద్వారా, ఆయన శక్తి ద్వారా నీ యొక్క పాదములు చీలమండలు బలపరచబడ్డము మాత్రమే కాకుండా నీలో ఉన్న నిరాశ, ఆ యొక్క నైరాశ్యతను, నిస్పృహను, నిరుత్సాహాన్ని ఆయన తీసివేసి నీకు నిరీక్షణ కలగచేయగల దేవుడు. నీకు నిరీక్షణ కలగచేయగల
దేవుడు. ఆ దేవుని సన్నిధికి ఈ దినము నీవు వచ్చావు. నీ గర్భము ఎండిపోయిందని నీవు అనుకుంటున్నావా? దేవుడు ఆ గర్భాన్ని తాకి గర్భమును ఇవ్వగలడు. ఇక నా జీవితంలో నా కుటుంబము బాగలేదు అని నీవు బాధపడుతున్నావా? ఆయన వాక్యముతో నిన్ను బలపరిచి ఆయన నిన్ను ఉజ్జీవపరచగల శక్తిమంతుడు. ఇక నా కుటుంబంలో ఆనందము లేదు, సమాధానము లేదు, నా పిల్లల విషయాల్లో సరిగ్గా లేదు, వారికి కావాల్సినవి అందుకోవడం లేదని నువ్వు బాధపడుతున్నావా? దేవుని వాక్యము నిన్ను బలపరచగలదు. నీ జీవితాన్ని పునరావృతపరచగలదు. నీ యొక్క మరణించిన జీవితాన్ని ఆయన పునరుద్ధానపరచగల దేవుడని నిన్ను బలపరుస్తున్నాడు ఈరోజు. కాబట్టి ఇది గుర్తెరిగి దేవుని మహాశక్తిని అర్థం చేసుకోవాలి. ఈ వ్యక్తి ఎప్పుడైతే స్వస్థపరచబడ్డాడో ఇతను దేవునికి స్తుతి చెల్లిస్తూ ఉన్నాడు. నీవు నేను దేవుడు చేసిన వాటికి స్తుతి చెల్లించవలసిన వారమై ఉన్నాము. చూడండి 8వ వచనము. వాడు దిగ్గున లేచి నడిచెను. వాడి ప్రోగ్రెషన్ చూడండి. వాడి చీలమండలు పాదములు బలము పొందెను. వాడు దిగ్గున లేచి నడిచెను, నడుచుచు గంతులు వేయచ్చు. అంటే తన కాళ్ళు నిజమేనా, ఇది అసలు ఇది నమ్మశక్యమేనా అన్నట్టుగా వాడి కాళ్ళను వాడు చెక్ చేసుకుంటున్నాడు. ఎగిరి గంతులు వేస్తూ ఉన్నాడు. నడుచుచు గంతులు వేయచ్చు, దేవుని స్తుతించుచు వారితో కూడా దేవాలయములోనికి. ఇంతవరకు వాడి ఆత్మీయ స్థితి ఏంటండి? బయటనున్నాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడండి? దేవుని స్తుతించి ఆలయంలోకి ప్రవేశిస్తున్నాడు. అనగా వాడి ఆధ్యాత్మిక స్థితిలో మార్పు సంభవించినది. వాడి ఆధ్యాత్మిక స్థితి ఆలయము బయట కూర్చుని వారి మెతుకుల మీద, వారి భిక్షమ మీద ఆధారపడుతున్నాడు. ఈరోజు దేవుని ద్వారా స్వస్థత పొందినప్పుడు లోపలికి ప్రవేశించి ఆయనను స్తుతించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. కాబట్టి ఎంత మార్పు వస్తూ ఉన్నదో చూడండి. ఇంతవరకు అతను ఇంకొకరి మీద ఆధారపడి ఉన్నాడు. ఇంకొకరి మోచేతి నీళ్లు తాగే పరిస్థితుల్లో ఉన్నాడు. ఇంతవరకు ఇంకొకరు రాల్చిన మెతుకులు తినే పరిస్థితిలో ఉన్నాడు. ఎప్పుడైతే అతనికి స్వస్థత వచ్చినదో దేవునిని స్తుతిస్తున్నాడు. వెంటనే ఆలయములోకి వారితో కూడా ప్రవేశిస్తున్నాడు. అతని ఆధ్యాత్మిక స్థితి మారిపోయినది. చూడండి, మన జీవితాల్లో స్తుతించడం అనేది చాలా ప్రాముఖ్యమైనది. మన జీవితాలలో ఆయనకు కృతజ్ఞతాస్తుతి చెల్లించడము చాలా ప్రాముఖ్యమైనది. లూకా సువార్తలో సువార్తికుడు గుర్తు చేస్తున్నాడు, యేసు ప్రభువుకు ఒకనాడు ఆయన వెళ్తూ ఉన్న మధ్యములో ఒక 10 మంది కుష్ఠరోగులు ఆయనకు ఎదురుపడ్డారు. కుష్ఠరోగులు ఎదురుపడినప్పుడు 10 మందిలో ఆయన అంటున్నాడు, నీవు స్వస్థత పొందుము, ఎక్కడికి వెళ్ళమంటున్నాడు ఒక్కసారి చూడండి. లూకా సువార్త 17వ అధ్యాయము 11 నుంచి 19 వచనాలు. ఆయన అనగా యేసు ప్రభు యెరూషలేమునకు ప్రయాణమైపోవచ్చు సమరయ గలిలయల మధ్య వెళ్ళుచుండెను. ఆయన యొక్క గ్రామములోనికి వెళ్ళుచుండగా 10 మంది కుష్ఠరోగులు ఆయనకు ఎదురుగా వచ్చి దూరమున నిలిచి, యేసు ప్రభువా మమ్ము కరుణించుమని కేకలు వేసిరి. ఆయన వారిని చూచి, మీరు వెళ్ళి మిమ్మును యాజకులకు కనపరుచుకునుడని వారితో చెప్పెను. ఏమంటున్నాడండి? మీరు వెళ్ళి ఆలయములో ఉన్న యాజకులకు మిమ్మల్ని మీరు కనపరుచుకున్నాడు. ఎందుకని? ఆ రోజు వారికి మనకు ఏ విధముగా అయితే మెడికల్ సర్టిఫికేట్ ఇస్తారో, రిలీవింగ్ సర్టిఫికేట్ ఇస్తారో, హెల్త్ సర్టిఫికేట్ ఇస్తారో, ఆనాడు వారు క్లీన్ అయ్యారు అనేటువంటి సర్టిఫికేట్ వారికి యాజకుల దగ్గర ఆలయములో దొరుకుతుంది. కాబట్టి ఆలయమునకు వెళ్ళి యాజకులకు కనబడమంటా ఉన్నాడు. కనపరుచుకుని వారు వెళ్ళుచుండగా శుద్ధులైరి. ఆయన మాట మీద విశ్వాసంతో వారు వెళ్తూ ఉన్నారు. మార్గమధ్యమున శుద్ధులైరి. వారిలో ఒకడు, 10 మంది ఉన్నారు, కానీ ఒక్కడు మాత్రము తనకు స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దముతో దేవుని మహిమపరచుచు ఏం చేస్తున్నా అండి? గొప్ప శబ్దముతో దేవుని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడెను. వాడు సమరయుడు. గొప్ప శబ్దంతో దేవునికి స్తుతి తెలియజేస్తున్నాడు, కృతజ్ఞత తెలియజేస్తున్నాడు. ఎవరైతే స్వస్థపరిచారో యేసు ప్రభు దగ్గర సాగిలపడుతూ ఉన్నాడు. వాడు సమరయుడు అనగా వాడు అంటరాని వాడు అనుకోండి, మిశ్రిత జనాంగము అనుకోండి. కానీ దేవుడు వాణ్ణి సైతము కరుణించాడు, ప్రేమించాడు, వాణ్ణి సైతము శుద్ధిపరిచాడు. అందుకు యేసు 10 మంది శుద్ధులైరి కారా, ఆ 9 ఎక్కడా?
ఈ అన్యుడు తప్ప దేవుని మహిమపరచుటకు తిరిగి వచ్చిన వాడు ఎవడునూ అగుపడలేదు అని చెప్పి, నువ్వు లేచి పొమ్ము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచునని వానితో చెప్పాను. 9 మంది దేవుని యొక్క కృపను కనికరమును పొందుకున్నారు. ఆ తర్వాత దేవునిని మరచిపోయారు. బహుశా యాజకుని దగ్గరికి వెళ్ళారేమో, వారికి కావాల్సిన సర్టిఫికేట్ తీసుకున్నారేమో, సంఘములో సమాజంలో కలిసిపోయారేమో. కానీ ఇతను మాత్రము ఎవరైతే తనకు స్వస్థతనిచ్చారో ఆ వాక్యములో బలమర్థం చేసుకున్నాడు, ఆయన నామములో స్వస్థత ఉన్నదని అర్థం చేసుకున్నాడు. వెనక్కి వచ్చి ఆయన కాళ్ళ మీద ఆయన పడ్డాడు. ఈ దినము మనము దేవుని నుంచి ఎన్నో పొందుకుంటాం, కానీ తిరిగి దేవుని దగ్గరికి రాకపోగా కొంత కష్టము మనకు కలిగితే దేవుని నుంచి దూరం అయిపోతాం. మనము దేవుని నుంచి దూరం అయిపోయినది రకరకాలుగా మన నిరసనను మనం తెలియజేస్తాం, మన అసంతృప్తిని మనం తెలియజేస్తాం, మన అసమ్మతిని మనము తెలియజేస్తాం. రకరకాలుగా సంఘము వెలుపలకు వెళ్ళిపోయి మనము దేవునితో, దేవుని ఆలయములో దేవునిని ఎలాగున ఆరాధించాలనో మర్చిపోయి, మనము దేవుడు చేసిన మేలులు మర్చిపోయి మన అసంతృప్తి, మన అసమాధానము, మన నిరసన, మన వ్యతిరేకత, మన విరోధ భావము దేవుని సమక్షాన మనము బయలుపరుస్తాం. ఎంత దయనీయమైన స్థితి, ఎంత బాధాకరమైన స్థితి. పొందుకున్న మేలులన్నీ మరచిపోయి జరిగిన చిన్న కష్టము ద్వారానో నష్టము ద్వారానో దేవునికే దూరం అయిపోతాం, దేవుని ఆలయానికే మనము దూరం అయిపోతాం. ఎంత దయనీయమైన పరిస్థితిలో గమనించండి. కాబట్టి దేవుడు చేసిన ఉపకారములను పొందుకునే వారము మనకు కొంత అపకారము జరిగినప్పుడు దేవునికి మనము దూరం అయిపోతాం. మన నిరసనను ప్రకటిస్తాం, మన అసమ్మతిని చూపిస్తాం, మన అసమాధానాన్ని వ్యక్తపరుస్తాం, మన విరోధ భావాన్ని చూపిస్తాం. కానీ అది మనుషుల పట్ల మనం చూపట్లేదు, మనము దేవుని పట్ల చూపుతున్నాం. అది ఎందుకంటే దేవుని యొక్క కృప మనం అర్థం చేసుకోలేకపోయాం. అందుకని యోబు అంటున్నాడు, ఆయన ఇచ్చిన మంచివన్నీ మనము తీసుకొని ఆయన చెడుని మనము తీసుకోమా. మూర్ఖురాలి వలె మాట్లాడవద్దు, మూర్ఖురాలి వలె మాట్లాడవద్దు అంటున్నాడు. అన్ని మంచులు మనం పొందుకుంటాం, ఒక్క చిన్నది మనకు చెడ్డ అనిపించినట్టుగా అనిపిస్తే దేవుడు బహుశా దాని ద్వారా ఏదో మంచి చేయబోతున్నాడేమో, కానీ మనకు చెడ్డ అనిపించింది కనుక మనం దేవునికి దూరమో, దేవునికే దూరం అయిపోతాం, ఆలయానికే దూరం అయిపోతాం, హృదయంలో కఠినత్వం పెంచుకుంటాం. దేవుడు ఈ దినము మనతో మాట్లాడుతున్నాడు. ఆయనను స్తుతించవలసిన వారమై ఉన్నాం, ఆయనను కృతజ్ఞతాస్తుతి తెలియచేయవలసిన వారమై ఉన్నాం, ఆయనను ఆరాధించవలసిన వారమై ఉన్నాం అని మనల్ని గుర్తు చేస్తూ ఉన్నాడు. 8వ వచనము చూడండి. వానిలో ఆధ్యాత్మిక స్థితిలో మార్పును చూస్తున్నాము, ప్రజలలో చలనము చూస్తున్నాం. చూడండి 8 నుంచి 11 వరకు చదువుతున్నాను. వాడు దిగ్గున లేచి నిలిచి నడిచెను, నడుచుచు గంతులు వేయిచు దేవుని స్తుతించుచు వారితో కూడా దేవాలయములోనికి వెళ్ళెను. వాడు నడుచుచు దేవుని స్తుతించుట ప్రజలందరూ చూచి, శృంగారమును దేవాలయము ద్వారమునొద్ద భిక్షము కొరకు కూర్చుండిన వాడు వీడే అని గుర్తెరిగి వానికి జరిగిన దానిని చూచి విస్మయముతో నిండి పరవశులైరి. వాడు పేతురును యోహానును పట్టుకొని ఉండగా ప్రజలందరూ విస్మయముంది సొలొమోనుదను మండపములో ఉన్న వారి యొద్దకు గుంపుగా పరిగెత్తుకొని వచ్చిరి. ఎప్పుడైతే ఈ కుంటివానికి స్వస్థత కలిగినదో ప్రజలలో చలనము ప్రారంభమైంది. వీడు ఈ కుంటివాడు ఈ అపోస్తలుల వలన నాకు స్వస్థత వచ్చిందని వీళ్ళని అంటి పట్టుకొని ఉన్నాడు అని వారు ఏం చేస్తున్నారంటే, ఇది మా వలన వచ్చిన స్వస్థత కాదు అనగా, నీకు ఒక మంచి జరిగినప్పుడు ఆ మంచి చేసిన వ్యక్తిని నువ్వు పట్టుకుంటావు, కొంతవరకు మంచిదే, అది దేవుని కన్నా ఎక్కువ కాకూడదు. కానీ ఈ యొక్క స్వార్థికులు అపోస్తలులు సరైన రీతిలో వారి దృష్టిని వాడైతే వీరిని పట్టుకొని ఊగులాడుతున్నాడు. మీ వల్లనే నాకు స్వస్థత వచ్చిందండి, మీరే గొప్పవారండి అన్నట్టుగా వారికి జరిగిన దాన్ని పట్టుకొని ఉన్నారు. కానీ వారైతే పట్టుకొనవలసినది మమ్మల్ని కాదు, దేవునిని అని దేవుని వైపున అతనిని ప్రజలను తిప్పుతూ ఉన్నారు. ఈ సమయాన్ని ఉపయోగించుకొని, ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకొని సువార్తను బోధిస్తూ ఉన్నారు.
మనమైతే మన వలన గనక ఏదన్నా జరిగిందని మన దగ్గరికి వస్తే మన యొక్క ప్రాబల్యాన్ని పెంచుకోవడానికి మనం ఇష్టపడతాం. మన యొక్క దాన్ని ఏమంటారు, మన యొక్క పాపులారిటీని పెంచుకోవడానికి మనం సిద్ధపడతాం. ఇది నా వలన జరిగింది, మా వలన జరిగింది, మా మినిస్ట్రీ వలన జరిగింది, మేము, మా సంఘము, ఇలా. కానీ వీరు దేవుని వైపున తిప్పుతూ ఉన్నారు. చూడండి 12వ వచనం నుంచి, పేతురు దీనిని చూచి ప్రజలతో ఇట్లనెను, ఇజ్రాయేలీయులారా, మీరు వీని విషయమై ఎందుకు ఆశ్చర్యపడుచున్నారు? మా సొంత శక్తి చేతనైనను భక్తి చేతనైను నడవను వీరికి బలమిచ్చినట్లుగా మీరెందుకు మా తట్టు తేరి చూచుచున్నారు? నెంబర్ 1, డోంట్ డైఫై అస్, డోంట్ మేక్ అస్ డివైన్. మమ్ములను దేవుళ్ళని చేయకండి, మమ్ములను దేవతలను చేయకండి. ఇది జరిగినది మా వలన కాదు, ఇది జరిగినది దేవుని వలన అని తిప్పుతున్నారు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు అనువారి దేవుడు అనగా మన పితరుల దేవుడు మన సేవకుడైన యేసును మహిమపరచి అన్నాడు. దేవుడు మహిమపరచబడాలా, యేసుక్రీస్తు మహిమపరచబడాలా. ఈ దేవుని వైపున, యేసుక్రీస్తు వైపున నడిపించిన వారికి కొంత ప్రఖ్యాతి రావచ్చు, కొంత ఖ్యాతి రావచ్చు, కొంత ఘనత రావచ్చు. కానీ ఘనత, మహిమ ఎవరికి చెందాలండి? ఆయనకు మాత్రమే. అందుకనే మనము మొట్టమొదటి ఇన్వొకేషన్ చదవంగానే మాకు కాదయ్యా, మాకు కాదయ్యా, ఘనత మహిమ నీకే చెల్లవలనయ్యా అని పాడతాం. 10 గంటలకు వచ్చిన వారికి తెలుస్తుంది. మొట్టమొదట ఇన్వొకేషన్ ఇస్తాం 100వ కీర్తన నుంచి. వెంటనే ప్రార్థన చేసుకుందాము అనగానే మన క్వైర్ వారు మాకు కాదయ్యా, మాకు కాదయ్యా, ఘనత మహిమ నీకే అని 115వ కీర్తనలో మొట్టమొదటి 2 వచనాలని గుర్తు చేసుకుంటూ ఫస్ట్ దృష్టి మన మీద పెట్టుకోకుండా, ఫోకస్ లైట్ మన మీద పడకుండా ఆయన వైపునకు మనము తిప్పుతాం. కాబట్టి ఘనత మహిమ దేవునికే చెందవలసి ఉన్నది. స్వస్థత దేవుని వలన మాత్రమే సాధ్యము, అది యేసు నామములో సాధ్యమని దేవుడు పదే పదే చెప్తూ ఉన్నాడు. చూడండి 14వ వచనం, మీరు 13లో 2వ భాగం చదువుతున్నాను. యేసును మహిమపరచవలసి ఉండగా మీరు ఆయనను అప్పగించితిరి. మీ పిలాతు ఆయనను విడుదల చేయుటకు నిశ్చయించినప్పుడు మీరు అతని ఎదుట ఆయనను నిరాకరించితిరి. పాపము చేసే పనులేంటండి? పాపము చేసే పనులేంటండి? అప్పగిస్తుంది ఇంకొకరిని. దేవుని కుమారుని నిరాకరించేలా, దేవుని కుమారుని అప్పగించేలా చేస్తుంది. దేవుని కుమారుడైన యేసు ప్రభువును నిరాకరించేలా చేస్తుంది. మీరు పిలాతు ఆయనను విడుదల చేయుటకు నిశ్చయించినప్పుడు మీరు అతని ఎదుట ఆయనను నిరాకరించితిరి. మీరు పరిశుద్ధుడును నీతిమంతుడునైన వానిని నిరాకరించి నరహంతకుడైన మనుష్యుని మీకు అనుగ్రహింపుమని అడిగితిరి. మీరు జీవాధిపతిని చంపితిరి గాని దేవుడు ఆయనను మృతులలో నుండి లేపెను, అందుకు మేము సాక్షులము. దేవుని సువార్తను చెబుతున్నారు. ఏమంటున్నారండి? మీరు యేసును అప్పగించారు, యేసును నిరాకరించారు అని చెప్తూ మనలోనున్న పాపము ఏం చేస్తుందంటే దేవునిని, యేసు ప్రభువును నిరాకరించేలా చేస్తుంది. ఒక మనుష్యుని అనుగ్రహము పొందాలనేలా చేస్తుంది. అర్థమైందా అండి? మనము దేవుని, పాపముకున్న శక్తి ఏంటంటే, పాపము ఎలాగన బయటపడుతుంది అంటే నీలో కనపడేది దేవునిని నిరాకరిస్తావు, మనిషిని స్వీకరిస్తావు, మనిషి అనుగ్రహము పొందాలని నీవు ప్రయత్నిస్తావు, దేవునిని పక్కన పెట్టేస్తావు. అందుకని ఏమంటున్నాడు? మీరు జీవాధిపతిని చంపితిరి. ఆయన బదులుగా ఎవరిని అడిగారండి? చూడండి, మీరు పరిశుద్ధుడును నీతిమంతుడు అయిన వానిని నిరాకరించి నరహంతకుడైన మనుష్యుని మీకు అనుగ్రహింపుము అని అడిగారు. ఆయనను చంపితిరి, కానీ దేవుడు ఆయనను లేపెను. కాబట్టి పాపం ఏం చేస్తుందండి? నువ్వు ఇంకొకరిని అప్పగించేలా చేస్తుంది, నువ్వు ఇంకొకరిని నిరాకరించేలా చేస్తుంది, నువ్వు ఇంకొకరిని చంపేలా చేస్తుంది. మనిషి అనుగ్రహము పొందాలని ఇంకొక మనిషిని నువ్వు మెప్పించాలని ప్రయత్నించేలా చేస్తుంది. చూడండి, ఆనాడు యేసు ప్రభువును వదిలివేయాలని ఇందాక 2వ వాక్య భాగాన్ని చదవడానికి గల కారణము ఈ వాక్యము కొరకే ఆ వాక్యాన్ని చదవమన్నాను. ఆ దినము యేసు ప్రభువును వదలడానికి పిలాతు సిద్ధపడతా ఉన్నాడు.
ఎందుకంటే ఆ తీర్పులో అతనికి న్యాయము యేసు వైపున ఉన్నదని కనిపించింది. వీరు అసూయ చేత పని చేస్తున్నారని అతనికి అర్థమైంది. కాబట్టి విడిపించాలని చెప్పి ఆ పస్కా దినమున ఒక ఎవరినైతే నేరము మోపబడి ఉన్నదో వారిని ఒకరిని వదిలేటువంటి ఒక ప్రెసిడెన్షియల్ పార్డన్ ఉన్నది. ఎలాగనైతే ఆగస్టు 15న జనవరి 26న ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా మరణశిక్షకు పాత్రులైన వారిని సైతము మెర్సీ పిటిషన్తో ఆ దినము బహుమానముగా కృపను కనికరమును చూపుతూ వదిలేటువంటి అవకాశం ఉన్నది. అలాగనే పిలాతు యేసు ప్రభువు నా క్లాజ్ కింద వదలడానికి ప్రయత్నించినప్పటికీ వారు ఆయనని వదలొద్దు అని చెప్పి బరబ్బాను మాకు ఇవ్వు అని అడిగారు. కాబట్టి బరబ్బా ఎవడండి? బరబ్బా ఎవడు? యోహాను సువార్త 18వ అధ్యాయము 40వ వచనములో అతను బందిపోటు దొంగ అని రాయబడి ఉంటుంది. ఆ తరువాత అతను నరహంతకుడు. 23వ అధ్యాయము లూకాసు వార్త 23వ అధ్యాయం 19వ వచనం. లూకాసు వార్త 23వ అధ్యాయము 18వ 19వ వచనము. వీడు ఎవరి గురించి? బరబ్బా గురించి. వీడు పట్టణములో జరిగించిన యొక్క అల్లరి నిమిత్తము నరహత్య నిమిత్తమును చెరసాలలో వేయబడిన వాడెవరండి? అల్లరికి కర్త. వాడెవరండి? ఇంకొకరిని చంపిన నరహంతకుడు. వీడిని ఎందుకు వదిలేయవలసి వచ్చిందండి? ఎందుకు వీడిని వదిలివేశారు? చూడండి 25వ వచనం చూడండి. అల్లరి నిమిత్తమును నరహత్య నిమిత్తమును చెరసాలలో వేయబడి ఉండిన వానిని వారు అడిగినట్లు వారికి విడుదల చేసి యేసును వారికి ఇష్టము వచ్చినట్లు చేయుటకు అప్పగించెను. పిలాతు కూడా న్యాయము వైపు ఉండకుండా అప్పగించేశాడు. దీనికి కారణం ఎవరండి? చూడండి మార్కు సువార్త 15వ అధ్యాయము 9వ వచనం. ప్రధాన యాజకులు అసూయ చేత యేసుని అప్పగించిరని పిలాతుకు తెలిసింది. ఎందుకనండి? ఇది ప్రధాన యాజకుల యొక్క అసూయ అని తెలుసు. కాబట్టి పాపములు ఏమి దాగున్నాయండి? ఒక నరహంతకుడిని విడవమంటూ ఉన్నది, ఒక అల్లరికర్తను విడవమంటూ ఉన్నది, ఒక బందిపోటు దొంగను వదలమంటూ ఉన్నది. కానీ ఎందుకు చేస్తున్నారు ఈ పనులు? మాస్ అయిన క్రౌడ్ అయిన వారిని, ఎవరైతే క్రౌడ్ మాస్గా ఉన్నారో వారిని ప్రధాన యాజకులు ప్రేరేపించినట్లుగా, రెచ్చగొట్టినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. చూడండి మత్తయి సువార్త 27వ అధ్యాయము. మత్తయి సువార్త 27వ అధ్యాయము 20వ వచనం. ప్రధాన యాజకులను పెద్దలను బరబ్బాను విడిపించుమని అడుగుటకును యేసును సంహరించుటకును జన సమూహములను ప్రేరేపించిరి. దీని వెనకేమున్నదండి? ప్రధాన యాజకుల అసూయ అనేది కార్యరూపము దాల్చింది. వారు ఇంకొంతమందిని ప్రేరేపించి ప్రోత్సహించి యేసుని మరణింపజేసేలా చేయి, బరబ్బాను వదిలేలా చేయమని అడుగుతున్నారు. 25వ వచనం మత్తయి సువార్త. అందుకు ప్రజలందరూ వాని రక్తము మా మీదను మా పిల్లల మీదను ఉండుగాక అనిరి. పాపం ఏమి చేస్తుందండి? పాపము నీవు సాధించాలనుకునేది సాధించుట కొరకు నా మీద, నా పిల్లల మీద అది పడినా పర్వాలేదు, నేను అనుకుంటున్నది జరిగేలాగా జరిగించని చేస్తుంది. ఈ పాపము నా మీదను నా పిల్లల మీదను ఉండనివ్వుగాక అని వారు మాట్లాడుతున్నారు. మార్కు సువార్త 15వ అధ్యాయము 15వ వచనం చూడండి. అనగా ఈ యొక్క న్యాయ వ్యవస్థలో పాపము ఎలాగన పనిచేస్తూ ఉందంటే, ప్రధాన యాజకులలో అసూయ ఉన్నది. తర్వాత ప్రధాన యాజకులు ఈ యొక్క చెడ్డవాడైన, బందిపోటు దొంగ అయినా, అల్లరికర్త అయినా, నరహంతకుడైన బరబ్బాను విడిపించడానికి ప్రజలను ఉపయోగించుకొని ప్రజలను ప్రేరేపిస్తూ ఉన్నారు, రెచ్చగొడుతూ ఉన్నారు. ఆఖరుగా పిలాతు ఏమి చేస్తున్నాడో చూడండి. పిలాతు తాను న్యాయము కొరకు నిలబడుతున్న వానిగానే న్యాయస్థానంలో కూర్చున్నవాడు న్యాయమును చేయకపోగా ఆయన ఏం చేస్తున్నాడో చూడండి. 15వ అధ్యాయము 15వ వచనం. పిలాతు జనసమూహమును సంతోషపెట్టుటకు మనస్సు గలవాడై వారికి బరబ్బాను విడుదల చేసి యేసును కొరడాలతో కొట్టించి సిలువ వేయమని అప్పగించెను.
ఏం చేస్తున్నా అంటే పిలాతు కూడా పబ్లిక్ పెర్సెప్షన్కి, పబ్లిక్ ఒపీనియన్కి స్వే అయ్యాడు. వాళ్ళని తృప్తిపరచుటకు, తనను తాను రక్షించుట కొరకు బరబ్బాను విడిపించమంటున్నాడు. యేసుని కొరడాలతో కొట్టి సిలువ వేయమంటాడు. ఇది పాపము యొక్క పవర్, ఇది పాపము యొక్క శక్తి. పాపము తనను తాను సంరక్షించుకోవడానికి, తనను తాను కాపాడుకోవడానికి దేవునిని నిరాకరిస్తుంది. తన బాగును ఓగును చూసుకోవడానికి మనుష్యులను సంతృప్తిపరచాలని చూస్తుంది. మనుష్యులను అనుగ్రహము పొందుకునేలా చేస్తుంది. ఆ తరువాత మా మీద, మా పిల్లల మీద ఆయన రక్తం ఉండును గాక అని భవిష్యత్తుకు మనం ఏమవుతుంది, భవిష్యత్ తరాలకు ఏమవుతుందని కూడా ఆలోచించనివ్వదు. నాకు కావలసినది నాకు ఇప్పుడు కావలసినదే అని మంకు పట్టుకొని కూర్చొని నెరవేర్చుకొని ఆ తర్వాత ఆశీర్వాదాలు కోల్పోయేలా చేసేది. ఇది పాపము యొక్క శక్తి. ఈ పాపపు శక్తిలో నుంచి దేవుడు పేతురు మాటల ద్వారా వీరిని రక్షిస్తున్నాడు. చూడండి పేతురు ఏమంటున్నాడు. మన పాపము, జాగ్రత్తగా వినండి, మన పాపము యేసుని చంపెను. దేవుడు తన ప్రేమను బట్టి యేసు ప్రాణమును మన కొరకు పెట్టెను. దేవుడు తన కృపను కనికరమును మన పట్ల చూపుట కొరకు యేసును లేపెను. అందుకనే రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 25వ వచనము వీలున్నన్ని సార్లు చదువుతూ ఉంటాను. యేసు ప్రభువు వారు మన పాపముల నిమిత్తమై అప్పగింపబడి మనము నీతిమంతులుగా తీర్చబడుట కొరకు ఆయన లేపబడెను. మన పాపముల నిమిత్తం ఆయన చనిపోయాడు. మనము రక్షింపబడుటకు, నీతిమంతులుగా తీర్చబడుటకు ఆయనను లేపెను దేవుడు. దేవుని కృపా కనికరము, యేసు ప్రభు ప్రేమ, దేవుని కృపా కనికరము ఎలా వర్క్ అవుతూ ఉన్నదంటే, ఆయన తన ప్రియ కుమారుణ్ణి నీ కొరకు, నా కొరకు, మన పాపముల కొరకు ఆయన సిలువ మీద అప్పగించేటువంటి ప్రేమ ఆయన చూపాడు. కానీ ఆయనను అక్కడ కుళ్ళు బట్టనివ్వకుండా ఆయనని లేపాడు 3వ దినమున. ఆయన కృప, ఆయన కనికరము. దీనికి వీళ్ళు ఏమంటున్నారండి, ఈ సువార్తకు సాక్షులము మేము అంటున్నాడు. కాబట్టి మనం ఈ దినము ఈ పాపాన్ని గుర్తించినప్పుడు, గ్రహించినప్పుడు మనం ఇటువంటి సువార్త బయట బోధించవలసి ఉన్నవారము సాక్షులము. యేసు నామములో ఏమున్నదండి? యేసు నామములో బలపరచబడుదురు. చూడండి 15వ వచనం, త్వరగా ముగిస్తున్నాను. 15వ వచనము, మీరు జీవాధిపతిని చంపితిరి గాని దేవుడు ఆయనను మృతులలో నుండి లేపెను. అందుకు మేము సాక్షులము. ఆయన నామమందలి విశ్వాసమూలముగా ఆయన నామమే మీరు చూచి ఎరిగి ఉన్న వీనిని బలపరచెను. ఆయన వలన కలిగిన విశ్వాసమే మీ అందరి ఎదుట వీనికి పూర్ణ స్వస్థత కలుగా చేశాను. ఆయన నామములో స్వస్థత ఉన్నది, ఆయన నామములో బలమున్నది, ఆయన నామములో పూర్ణ స్వస్థత ఉన్నది. కాబట్టి యేసు ప్రభువు నీవు అంగీకరించినప్పుడు, నీ పాపములను నీవు ఒప్పుకున్నప్పుడు, ఆయనను రక్షకునిగా అంగీకరించినప్పుడు, నీవు ఆధ్యాత్మిక స్థితిలో బయట ఉన్నవాడివి లోపలికి వచ్చి ఆయనకి స్తుతించేటువంటి వానిగా అవుతావు. నీవు రక్షింపబడతావు. నీ యొక్క శరీరమునకు మాత్రమే స్వస్థత కాకుండా నీ ఆత్మకు ఆయన స్వస్థత కలుగచేస్తాడు. కాబట్టి పేతురు ఈ వాక్యాలను చెప్తూ వారికి కాల్ ఇస్తున్నాడు, పిలుపునిస్తున్నాడు. ఏమని పిలుపునిస్తున్నాడో చూడండి 17వ వచనం, సహోదరులారా మీరును మీ అధికారులను తెలియక చేసితిరని నాకు తెలియను. మీరు ఇగ్నోరెన్స్తో చేశారు, మీకు తెలియదు, ఇది చేశారు, పర్వాలేదు. కానీ 20వ వచనంలో అంటున్నాడు చూడండి, మీ కొరకు నియమించిన యేసుక్రీస్తును ఆయన పంపునట్లును మీ పాపములు తుడిచివేయబడు నిమిత్తమును మారు మనస్సు నొంది తిరుగుటి. ఏమంటున్నా అండి? మారు మనస్సు పొంది తిరుగుడి అంటున్నాడు. కాబట్టి ఈ దినము మనం ఆయనకు మన పాపముల వలన దూరం అయిపోయి ఉన్నాం. ఆయన మనకు గుర్తు చేస్తున్నది మనల్ని మారు మనస్సు కలగమంటున్నాడు. పాత మనస్సును తీసివేసి కొత్త మనస్సును, అనగా దేవుని వైపును తిరగమంటున్నాడు. తిరిగినప్పుడు మన పాపములు క్షమింపబడతాయి. మన పాపములు మూటగట్టుకొని మనం ఎక్కడికి వెళ్తూ ఉన్నామంటే నరకానికి వెళ్తూ ఉన్నాం. అందుకనే అపోస్తలుడైన పేతురు ఆశీర్వాదాలు ఏంటో చెప్తున్నాడు, తీర్పు ఏంటో చెప్తున్నాడు. ఆఖరి వచనాల్లో చూడండి, చెప్పి ముగించుకుందాం. 19వ వచనంలో బ్లెస్సింగ్స్ ఏంటి? వాట్ ఆర్ ద బ్లెస్సింగ్స్? 19వ వచనం, ప్రభు సముఖము నుండి విశ్రాంతి కాలములో వచ్చినట్లును నీవు ప్రభువును విశ్వసించిన ఎడల నీకు విశ్రాంతి దొరుకును. 21వ వచనం,
అన్నిటికీ కుదురుబాటు కాలములు వచ్చునని. రెండవది, నీ జీవితంలో కుదురుబాటు కాలములు, నాకు కుదరడం లేదు, నాకు కుదురుబాటు కలగడం లేదనుకుంటుంటే కుదురుబాటు కాలములు నీ జీవితంలో వచ్చును. మూడవది 20వ వచనం, మీ కొరకు నియమించిన క్రీస్తు యేసును ఆయన పంపునట్లును మీ పాపములు తుడిచివేయబడి నిమిత్తమును మారు మనస్సు నుండి తిరిగినప్పుడు 22వ వచనం, మోషే ఇట్లనెను, ప్రభువైన దేవుడు నా వంటి యొక్క ప్రవక్తను మీ సహోదరుల నుండి మీ కొరకు పుట్టించును. ఆయన మీతో ఏమి చెప్పిననో అన్ని విషయములలో మీరు ఆయన మాట వినవలెను. ఈ సువార్త ఏదైతే వస్తుందో నీవు వినవలెను. ఒకవేళ విన్న ఎడల నీకు ఆశీర్వాదం, ఒకవేళ నీకు మారు మనస్సు కలిగిన ఎడల ఆశీర్వాదం, నీవు ఆయన తట్టు తిరిగిన ఎడల నీకు ఆశీర్వాదం. ఒకవేళ తిరగని ఎడల, నా జీవితాన్ని నాకు ఇష్టమున్న రీతిగానే నేను నడుపుకుంటాను, నా జీవితానికి నేనే అధిపతిని, జీవాధిపతి నాకు అధిపతి కాదు, నా జీవితానికి నేనే అధిపతిని అని కనుక ముందుకు వెళ్తే 23వ వచనం, ఆ ప్రవక్త మాట వినని వాడు ప్రజలలో ఉండకుండా సర్వనాశనము ఆగును. ఈ సువార్తను గనక మీరు నమ్మకపోతే సర్వనాశనము అయిపోతారు అని చెప్తున్నాడు. 26వ వచనంలో చదివి ముగించుకున్నాం. దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతివానిని వాని దుష్టత్వము నుండి మళ్ళించుట వలన. నీకు ఆశీర్వాదం ఎలా వస్తుందండి? వినాశనము నుంచి ఎలా తప్పించుకుంటావు? ఆశీర్వాదం నీకు ఎలా వస్తుందండి? ప్రతి వానిని వాని దుష్టత్వము నుండి మళ్ళించుట వలన మిమ్మును ఆశీర్వదించుటకు ఆయన మొదట మీ యొద్దకు పంపెనని చెప్పారు. నమ్మితే ఆశీర్వాదం, నమ్మకపోతే తీర్పు, సర్వనాశనం. కానీ ఎలాగున మనల్ని సర్వనాశనం కాకుండా చేస్తున్నాడు? మనలను మన పాపము ద్వారా వచ్చే దుష్టత్వము నుండి ఆయన మళ్ళించి మనల్ని ఆశీర్వదిస్తున్నాడు. మనలో దుష్టత్వమును అలాగనే పెట్టుకుని ముందుకు సాగుతూ నేను ఆశీర్వదింపబడిన జనాంగం మారడానికి లేనే లేదు. కాబట్టి ఈ రీతిగా అపొస్తలుడైన పేతురు ఒక వ్యక్తిని స్వస్థపరచడమే కాకుండా అతని శారీరక స్వస్థతతో పాటు అతని ఆత్మను స్వస్థపరిచేదానికి సువార్తను బోధిస్తున్నాడు. ఆ సువార్తను అంగీకరించకుండా చేసేది ఏంటండి? ఇందాక మనము బరబ్బా విషయంలో చూసినట్లుగా మన పాపము, మనలోనున్న అసూయ, మనలో ఉన్న దుష్టత్వము, మనుష్యులను అనుగ్రహింపచేయుట, దేవునిని నిరాకరించుట, అప్పగించుట, అందరము కలిసి దేవునికి దూరమగిపోవుట. కానీ ఎప్పుడైతే మనము దేవుని తట్టు తిరుగుతామో, మారు మనస్సు కలిగి ఆయనను స్వీకరిస్తామో, ఆయనను ఆలింగనం చేసుకుంటామో, ఆశీర్వదింపబడతాం. ఇది నీకు నాకు మరొకసారి దేవుడు గుర్తు చేస్తున్నాడు. దేవుడు ఆయన పిలుపుని అందుకోమంటున్నాడు, ఉజ్జీవపడమంటున్నాడు, దేవుని యందు స్థిరముగా నిలకడగా నడుచుకోమంటున్నాడు. మీరు మీ కుటుంబాలు దీవింపబడాలని ఆయన కోరుకుంటున్నాడు. పరిశుద్ధమైన దేవానైనా, ఈ వాక్యమును మా వినికిడిలో నీ ఆత్మ ద్వారా దీవించి నీ శ్రేష్టమైన కార్యమును జరిపించమని, కూడి వచ్చిన వారిని వారి కుటుంబాలని దీవించమని యేసు నామమున ఈ ప్రార్థన వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.